మీరు అనుకోవచ్చు F1 రేస్ గెలవడానికి ఇంజన్ చాలా ఇంపార్టెంట్ అని. కొంతమంది డ్రైవర్స్ ఇంపార్టెంట్ అంటారు, కానీ ఫార్ములా 1 ఇంజనీర్స్ ని అడిగితే వాళ్ళు ఒక షాకింగ్ విషయం మనతో చెప్తారు. రేస్ ని గెలిపించేది టైర్స్ కూడా అవ్వచ్చు. మరి బ్లాక్ కలర్ లో ఉన్న ఈ రబ్బర్ పీసెస్ ఎందుకు అంత ఇంపార్టెంట్? ఒక్క టైర్ వల్ల ఛాంపియన్షిప్ అసలు ఎలా డిసైడ్ అవుతుంది? ఈ రోజు వీడియోలో టైర్స్ గురించి మనమైతే పూర్తిగా అయితే తెలిసేసుకుందాం. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ చిన్ వ్లాగర్. సో లాస్ట్ వీడియోలో మనమైతే ఫాస్టెస్ట్ పిట్ స్టాప్ గురించి తెలుసుకున్నాం. సో ఈ రోజు వీడియోలో మనం టైర్స్ గురించి అయితే కంప్లీట్ గా చూసేద్దాం. అసలు టైర్స్ ఎందుకు ఇంపార్టెంట్? ఫస్ట్ ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. కార్ లో ట్రాక్ ని టచ్ చేసే పార్ట్ ఏంటి? సో కామెంట్ చేయండి. ఇంజనా, వింగా, డ్రైవరా? కాదు కదా, ఓన్లీ టైర్స్. ఎంటైర్ కార్ వెయిట్, బ్రేకింగ్ ఫోర్స్, యాక్సిలరేషన్, కార్నరింగ్ ఫోర్స్ అన్ని టైర్ మీదే డిపెండ్ అవుతాయి. ట్రాక్ తో కాంటాక్ట్ ఉండే ఏరియా కూడా చాలా చిన్నది. మన చెయ్యి సైజ్ అంత మాత్రమే ట్రాక్ ని టచ్ చేస్తుంది. అంటే 1000 kg దగ్గర ఉన్న F1 కార్ ని కంట్రోల్ చేసే రెస్పాన్సిబిలిటీ మొత్తం ఆ 4 టైర్స్ దే అన్నమాట. అందుకే టైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అసలు F1 టైర్స్ ఎందుకు అంత స్పెషల్ అంటే, నార్మల్ కార్ టైర్స్ మనం చాలా ఇయర్ వరకు యూజ్ చేసుకోవచ్చు, కానీ F1 టైర్స్ అలా కాదన్నమాట. F1 టైర్స్ మాక్సిమం గ్రిప్ కోసం డిజైన్ చేస్తారు, లైఫ్ కోసం కాదు. గ్రిప్ ఎక్కువ ఉంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది, కానీ టైర్స్ కూడా తొందరగా అయిపోతాయి, అంటే అరిగిపోతాయి. సింపుల్ గా చెప్పాలి అంటే F1 టైర్స్ ఈక్వల్ టు పర్ఫార్మెన్స్ ఫస్ట్ అన్నమాట, డ్యూరబిలిటీ లేటర్. సో జస్ట్ పర్ఫార్మెన్స్ కోసమే ఆ టైర్స్ ని తయారు చేస్తారు. టైర్ కాంపౌండ్స్ అంటే ఏంటి? అసలు టైర్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయో ఇప్పుడైతే చూసేద్దాం. F1 లో డిఫరెంట్ టైర్ కాంపోనెంట్స్ ఉంటాయి. మెయిన్ గా మనం ఈ మూడింటి గురించి తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి సాఫ్ట్ టైర్స్ అన్నమాట. సాఫ్ట్ టైర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ గ్రిప్ ఉంటుంది, కార్ ఫాస్ట్ గా వెళ్తుంది, అండ్ టైర్స్ తొందరగా వేడవుతాయి అన్నమాట. తొందరగా వేడైతే ఎక్కువ గ్రిప్ దొరుకుతుంది. సో సాఫ్ట్ టైర్స్ తోటి డిసడ్వాంటేజ్ వచ్చేసి డబ్బిన్ అయిపోతాయి అన్నమాట. సో తొందరగా అరిగిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మీడియం టైర్స్. సో బ్యాలెన్స్ ఆప్షన్ అన్నమాట ఇది. అటు సాఫ్ట్ టైర్స్ లెక్క ఉండవు, ఇటు హార్డ్ టైర్స్ లెక్క ఉండవు. సో మీడియం గా ఉంటాయి. గ్రిప్ అండ్ లైఫ్ రెండు డీసెంట్ గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి హార్డ్ టైర్స్ అనమాట. హార్డ్ టైర్స్ వచ్చేసి ఎక్కువ సేపు వస్తాయి, ట్రాక్ లో ఎక్కువ ల్యాప్స్ సర్వైవ్ అవుతాయి. డిసడ్వాంటేజ్ వచ్చేసి సో గ్రిప్ వచ్చేసి కొంచెం తక్కువ ఉంటది అనమాట, అంతే. సో టీమ్ రేస్ స్ట్రాటజీని బట్టి సో టైర్స్ అనేవి చేంజ్ చేస్తుంటది అనమాట. సో సింపుల్ గా అంటే ఫాస్ట్ గా వెళ్ళాలి అంటే మనకు చెప్పిన కదా, ప్రింట్ రేస్ లల్లా మొత్తం సాఫ్ట్ టైర్స్ యూజ్ చేస్తారు, ఎందుకంటే 30 minutes ఉంటది రేస్. సో దూసుకెళ్లిపోవచ్చు కాబట్టి సాఫ్ట్ టైర్స్ యూజ్ చేస్తారు. సో అట్లా రేస్ ట్రాక్ కండిషన్ ని బట్టి, మనకు రేస్ టైం ని బట్టి, ల్యాబ్స్ ని బట్టి, స్ట్రాటజీని బట్టి టైర్స్ మొత్తం అయితే చేంజ్ చేసేస్తారు. సో ఇప్పుడు నేను చెప్పిన కదా, సాఫ్ట్ టైర్స్, హార్డ్ టైర్స్, మీడియం టైర్స్ అని. అసలు ఈ టైర్స్ ని ఎలా గుర్తుపట్టాలి? టైర్స్ అంటే అన్ని బ్లాక్ కలర్ లోనే ఉంటాయి. అసలు ఏ టైరు సాఫ్ట్ ఏది, మీడియం ఏది, హార్డ్ ఏది, అసలు ఎలా గుర్తుపట్టాలి? దానికే ఒక చిన్న కలర్ సీక్రెట్ ఉందన్నమాట. అదేంటిదో చూద్దాం. టీవీలో మనం టైర్స్ పక్కన ఒక కలర్ చూస్తాం కదా, రెడ్ కలర్ అంటే సాఫ్ట్ టైర్స్, ఎల్లో కలర్స్ అంటే మీడియం టైర్స్, వైట్ కలర్ అంటే హార్డ్ టైర్స్. ఫ్యాన్స్ కి ఈజీగా ఐడెంటిఫై గానికే కలర్స్ యూజ్ చేస్తారు. రేస్ చూస్తున్నప్పుడు టైర్ కలర్ చూసి స్ట్రాటజీని అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళకి గన కన్ఫ్యూజన్ కాకుండా ఉంటది. సో ఫాస్ట్ గా పిట్ స్టాప్ లా చేంజ్ చేసేస్తారు కాబట్టి. అట్లా కలర్స్ లేకుంటే అన్ని బ్లాక్ కలర్ లోనే ఉంటే సో కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటది అన్నమాట. ఏ టైర్ ఏదన్నది, సాఫ్ట్ ఏదో అర్థం కాదు, మీడియం ఏదో అర్థం కాదు, ఏ టైర్ ఏదన్నది అర్థం కాదు. సో వాళ్ళకి అర్థమవుతుంది అనుకోండి అక్కడ ఉన్న క్రూకి, బట్ మనకు అర్థం కానికే కలర్స్ అన్నమాట. సో మన లెక్క ఇట్లా దూరం నుంచి చూసేటోళ్ళకి అర్థం కాదు కదా, అందుకే కలర్. సో ఇప్పుడు టైర్ వేర్ అంటే ఏంటిదో చూసేద్దాం. రేస్ లో టైర్స్ సర్ఫేస్ చాలా స్లోలీ డ్యామేజ్ అవుతుంది. అసలు టైర్స్ ఎందుకు డ్యామేజ్ అవుతాయి అంటే, బ్రేకింగ్, యాక్సిలరేషన్, కార్నరింగ్, ట్రాక్ టెంపరేచర్ వల్ల టైర్స్ అరిగిపోతున్న కొద్దీ సో తెలుసు కదా, గ్రిప్ గాన తగ్గిపోతుంది అనమాట. సో గ్రిప్ తగ్గితే ల్యాప్ టైం అంతా స్లో అయిపోతుంది, ఎందుకంటే గ్రిప్ తగ్గినాక కార్ స్పీడ్ వెళ్ళలేదు కదా. సో కార్నర్స్ లో కూడా స్కిడ్ అయిపోతుంది. అందుకే టైర్స్ గ్రిప్ పోతే పొజిషన్ పోతుంది, ల్యాప్ టైం కూడా స్లో అయిపోతుంది. అందుకే టీమ్స్ పిట్ స్టాప్ కి పిలిచి ఫ్రెష్ టైర్స్ యాడ్ చేస్తారు. సో అప్పుడు మనమైతే దూసుకెళ్ళిపోవచ్చు. సో టైర్ టెంపరేచర్ సీక్రెట్ అన్నమాట. సో టైర్స్ కరెక్ట్ టెంపరేచర్ లో ఉండాలి. అసలు టైర్స్ కి టెంపరేచర్ ఏందని మీరు అందరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఇప్పుడు చెప్తా వినండి. సో టైర్స్ ఎక్కువగా చల్లగా ఉంటే గ్రిప్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. టైర్స్ ఎక్కువ హాట్ ఉంటే టైర్ డ్యామేజ్ అవుతుంది. డ్రైవర్స్ అండ్ ఇంజనీర్స్ కలిసి టైర్ టెంపరేచర్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేయడం ఒక ఆర్ట్ లా ఉంటుంది. సో ఎందుకంటే సో ఇప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక టైర్ హీట్ అయ్యి కొంచెం రబ్బర్ లాగా ఉంది అనుకోండి, రోడ్డుకు అతుక్కొని ఉంటుంది. అదే టైర్లు
టైర్లు కోల్డ్ గా ఉండి గట్టిగా ఉన్నాయి అనుకోండి హిట్ అయిపోతుంది అన్నమాట. సో అందుకే మనకు టైర్ అనేది ట్రాక్ కు అతుక్కొని ఉండాలి. సో అలాంటప్పుడు టైర్ కు ఎంతో అంత టెంపరేచర్ ఉండాలి కదా. సో అందుకోసమే మన టైర్స్ అయితే హీట్ చేస్తారు. సో దానికి సపరేట్ గా హీటర్స్ ఉంటాయి అన్నమాట, టైర్ హీటర్స్. అవి కరెక్ట్ టైంకి హీట్ కాగానే కరెక్ట్ టైంకి తీసేస్తారు. సో మీరు అది చాలా సార్లు F1 లో చూసే ఉంటారు. సో మీరు F1 ఫ్యాన్ అయితే మీకు ఖచ్చితంగా ఈ విషయం తెలిసే ఉంటది. సో ఇది ఓన్లీ F1 లో మాత్రమే కాదన్నమాట, ప్రతి రేసింగ్ స్పోర్ట్ లో ఇది చాలా ఇంపార్టెంట్ టైర్ టెంపరేచర్ అనేది. సో ఇప్పుడు మోటో జీపీ లోనైనా సరే, ఫార్ములా ఈ లోనైనా సరే, ఫార్ములా 1 లో అయినా సరే, రోడ్డు మీద జరిగే ప్రతి రేస్ కి అవసరం అన్నమాట. స్ట్రాటజీ విన్స్ రేస్. కొన్ని రేసెస్ లో ఫాస్టెస్ట్ డ్రైవర్ గెలవడం కాదు, బెస్ట్ టైర్ స్ట్రాటజీ ఉన్న డ్రైవర్ గెలుస్తాడు. ఎర్లీగా పిట్ స్టాప్ తీసుకున్నా, లేట్ గా పిట్ స్టాప్ తీసుకున్నా, సాఫ్ట్ టైర్స్ తో స్టార్ట్ చేసిన, హార్డ్ టైర్స్ తో రేస్ స్టార్ట్ చేసిన, అన్ని క్యాలిక్యులేట్ అవుతాయి అన్నమాట. కొన్నిసార్లు టైర్ స్ట్రాటజీ వల్ల 10-15 పాయింట్స్ కూడా గెయిన్ చేయొచ్చు. సో టైర్స్ అనేవి అంత ఇంపార్టెంట్ అన్నమాట. మనకు ఏ టైర్స్ తోటి స్టార్ట్ చేస్తున్నాం, ఏ టైర్స్ తోటి ఎండ్ చేస్తున్నాం, సో రెయిన్ వచ్చినప్పుడు ఏ టైర్స్ వాడుతున్నాం, ఇవన్నీ చాలా మ్యాటర్ చేస్తాయి. సో చాలా థింగ్స్ ఉంటాయి అన్నమాట. ట్రాక్ టెంపరేచర్, వెదర్, ఇట్లా చాలా థింగ్స్ యాడ్ అయ్యి ఉంటాయి. సో అందుకే కరెక్ట్ టైంకి కరెక్ట్ టైర్స్ యూజ్ చేస్తేనే రేస్ విన్ అవ్వగలుగుతారు, లేకుంటే రేస్ లూజ్ అవ్వడం. సో అందరైతే సింపుల్ గా గుర్తు పెట్టుకోండి టైర్స్ గురించి. టైర్స్ ఈక్వల్ టు గ్రిప్ అన్నమాట, గ్రిప్ ఈక్వల్ టు స్పీడ్ అన్నమాట, స్పీడ్ ఈక్వల్ టు రేస్ పర్ఫార్మెన్స్ అన్నమాట. సాఫ్ట్ టైర్స్ వచ్చేసి ఫాస్ట్ గా వెళ్తాయి, మీడియం టైర్స్ వచ్చేసి బ్యాలెన్స్డ్ గా ఉంటాయి, హార్డ్ టైర్స్ వచ్చేసి లాంగ్ లైఫ్ ఉంటుంది. F1 లో టైర్ మేనేజ్మెంట్స్ అనేది ఒక సపరేట్ స్కిల్. సో మనం రెగ్యులర్ గా మన కార్ టైర్స్ లెక్క యూజ్ చేయనీకి ఉండదు. సో ఒక సపరేట్ స్కిల్ ఉండాలన్నమాట. ఈ కండిషన్స్ అన్ని తెలుసుకొని ఏ టైర్స్ వేయాలో ఆ టైర్స్ వేయాలన్నమాట. సో అప్పుడే మనం రేస్ విన్ అవ్వాలి. సో గైస్, ఇప్పుడు F1 టైర్స్ వెనకాల ఉన్న స్ట్రాటజీ మొత్తం అర్థమైంది అనుకుంటున్నా. మనకు రేస్ లో టైర్స్ మాత్రమే కనిపిస్తాయి, కానీ దాని వెనకాల ఇంజనీరింగ్, స్ట్రాటజీ, సైన్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.